హాయ్ ఫ్రెండ్స్, ఏంటి హాస్పిటల్ బెడ్ ఈ మిషనరీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మీతోనైతే ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి అయితే వచ్చా. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతే ఆ ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి వెళ్ళా. చాలామందికి ప్లేట్లెట్ డొనేషన్ అనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అసలు ప్లేట్లెట్స్ డొనేషన్ ఏంటి, అసలు మనకి ఎంత ఉండాలి, అవి తగ్గితే ఏమవుతుంది, అసలు వాటి యూజ్ ఏంటి తెలుసుకుందాం. మనకి రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఆ తెల్ల రక్త కణాలు మన శరీరానికి యాంటీబాడీస్ అంటే రక్షబొట్టుగా పనిచేస్తుంటాయి. అలాగే ఎర్ర రక్త కణాలు మన శరీరంలో హిమోగ్లోబిన్తో కలిసి శరీరానికి ఆక్సిజన్ సప్లై చేస్తుంటాయి. ఈ ప్లేట్లెట్స్ ఏంటి చేస్తాయంటే మన రక్తాన్ని గడ్డ కట్టడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. సో మనకి ప్లేట్లెట్స్ చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, మలేరియా ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా వరకు కౌంట్ అనేది పడిపోతుంటుంది. ఆ కౌంటు 10,000 తగ్గినంత వరకు మాత్రం ఎవరికి తెలియదు. ఈ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినప్పుడు వ్యక్తిలో రక్తస్రావం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాడికి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం వల్ల రక్తం గడ్డ కట్టదు కదా. సో అటువంటప్పుడు ఆ రక్తం అనేది మన స్రావం జరుగుతుంటుంది. అలాగే చిన్న గాయం ఉన్నా కూడా వాడికి రక్తం గడ్డ కట్టకుండా ఇంకా నిరంతరం రక్తస్రావం జరుగుతుంటుంది. సో ప్లేట్లెట్ కౌంట్స్ అనేది చాలామందికి పడిపోతుంటాయి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. అసలు ప్లేట్లెట్ కౌంట్స్ మనకి ఎంత ఉండాలంటే మనకి అందరిలో ఒకలాగా ఉండవు, కానీ మినిమం 150,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి. అది కూడా డొనేషన్ చేసేటప్పుడు మనకి నచ్చినట్టు తీసారు, మనకి సరిపోయినంత ఉంటేనే వాళ్ళు తీస్తారు, లేదంటే మనకి తీసుకోరనమాట. అలాగే నాకైతే కౌంట్ 3 lakhs వరకు ఉన్నాయి, సో అందుకు తీసుకున్నారు. చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న అక్కడ పైపుల నుంచి 3 ఉన్నాయి కదా, మనకేంటంటే రక్తము డ్రా అవుతుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది అనమాట. అప్పుడు ప్లాస్మా అది ప్లేట్లెట్స్ని సెపరేట్ చేసేస్తుంది అనమాట. ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి ఒక బ్యాగ్లో ఎక్కిపోద్ది, మన బ్లడ్ మనకు రిటర్న్ ఎక్కించేస్తారనమాట. దీనికి ఏంటంటే భయపడే అవసరం లేదు, కానీ హెల్దీ పర్సన్ దగ్గరే తీసుకుంటారు. అన్ని టెస్టులు చేసి అప్పుడు తీసుకుంటారు. మనకు సరిపోయినాక మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అవి చూసి అప్పుడు తీసుకుంటారనమాట, లేదంటే తీసుకోరు. దీనికి ఏం భయపడక్కర్లేదు. రక్తం డొనేట్ చేస్తారు, అలాగో ప్లేట్లెట్ డొనేట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ప్లేట్లెట్స్ చాలా కాస్ట్లీ అనమాట. చాలామంది పూర్ ఫ్యామిలీలు ఉంటారు కదా, మీకు వీలైనంత వరకు ప్లేట్లెట్స్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్లేట్లెట్స్ మనకి రక్తం అయితే 3 నెలలకు ఒకసారి కదా, ప్లేట్లెట్స్ అయితే నెలకి 2 సార్లు డొనేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రాసెస్ చూడండి, మొత్తం అక్కడ కనిపిస్తున్నది అంత వైట్ బ్యాగులు మనకి ప్లేట్లెట్స్ అందులోకి వెళ్తాయి అనమాట. ఇంకా ప్రాసెస్ అది అనేది జరుగుతుంది కదా, టైం కూడా అక్కడ చూపిస్తుంది. చూసారు కదా అక్కడ ఎల్లో కలర్ ఉన్నది ఆ ప్లేట్లెట్స్ ప్రాసెస్. చూసారు అది ఎల్లో కలర్ ఉంది కదా, పసుపు పచ్చగా, అవి ప్లేట్లెట్స్ అంటారు. ఈ బ్లడ్ అనేది అందులో వెళ్ళి సెపరేట్ అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ అనేది నాకు రిటర్న్ వచ్చేస్తుంది. చూసారా అక్కడ 3 అవి 3 సెపరేట్ ఉంటాయి అనమాట పైపు. అందులో బ్లడ్ వెళ్ళడం మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా మొత్తం ఆ ప్లేట్లెట్స్ ఆల్రెడీ దగ్గర పడింది. ఇంకా 59 minutesకి అదే 59 minutes అయింది, ఇంకా 11 minutes ఉందన్నమాట టోటల్ టైంకి. అది ఎల్లో కలర్ది. ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది చూడండి ఒకసారి. అక్కడ చూసారు కదా బ్లడ్ అదిగోండి, అక్కడ లోపల నుంచి ప్రాసెస్ అయ్యి వచ్చిన తర్వాత బ్లడ్ అది వస్తుంది, మళ్ళీ వెళ్ళి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్లెట్స్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఈ ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి మనం తీసుకోవాల్సిన రిచ్ ఫుడ్ ఏంటంటే కివీ ఫ్రూట్, స్ప్రించ్, పోమోగ్రానైట్, అదే పప్పాయ అంటే బొప్పాయి ఆకులు, అలాగే విటమిన్ సి ఫుడ్స్ అంటే నారింజ, బత్తాయి అంటే సిట్రస్ పళ్ళు, అలాగే ఉసిరి. చూసారు కదా ఇటువంటివి తీసుకున్నట్టయితే మనకి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది చాలా వరకు ఉంటుంది. బాగా మంచిగా వేగంగా ప్లేట్లెట్ కౌంట్ పెరగాలంటే బొప్పాయి ఆకు రసం అయితే చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా అసలు ఆ ప్రాసెస్ ఏంటి ఏమైందంతా చూసారు కదా. అత్యవసర సమయంలో ఎవరికైనా మాత్రం ప్లేట్లెట్స్ డొనేషన్ అవసరమైన అడిగితే మాత్రం వీలైనంత వరకు ట్రై చేయండి డొనేట్ చేయడానికి. ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారనమాట. ఈ విషయం ఇంకా నేను ఏమైనా విషయాన్ని మర్చిపోతే మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా